మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మావోయిస్టు పార్టీలతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలని, ఇప్పుడు జరిపే ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమం కారణంగా అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆపరేషన్ కగార్ని ఆపరేషన్ కగార్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వం జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె తలపెట్టిన విషయం కూడా మన దృష్టిలో ఉంది. అందుకని ప్రభుత్వం కొన్ని సంస్థలను లేదా కొంతమంది వ్యక్తులను అంతం చేసి పబ్బం గడుపుకోగలుగుతాం అనుకుంటే పొరపాటు. తగినటువంటి గుణపాఠం నేర్చుకోక తప్పదు. ప్రజలు కళ్ళు మూసుకొని కూర్చోరు, ప్రజల హక్కులను కాపాడుకుంటారు అని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మావోయిస్టుల ఎత్తుగడలతో మేము విభేదించవచ్చు, మావోయిస్టుల రాజకీయాలతో మాకు ఏకాభిప్రాయం లేకపోవచ్చు, దేశంలో అనేక మందికి ఏకాభిప్రాయం లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, మానవ హక్కులను తుంగలో దొక్కే ప్రయత్నం చేసినప్పుడు, సహజ వనరులను బడాబాబులకు దారదత్తం చేయడం కోసం ఎలాంటి దాడులకైనా తెగబడతామనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించక తప్పదు, ప్రతిఘటించక తప్పదు, వ్యతిరేకించక తప్పదు. ఇది వామపక్షాలన్నీ ఐక్యంగా ఇస్తున్నటువంటి హెచ్చరిక. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. అవాస్తవాలను శ్వేతపత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. ఎంతమంది నక్సలైట్లను పట్టని పెట్టుకున్నారో, ఎంతమంది గాయపడి హాస్పిటళ్లలో ఉన్నారో, ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు దీనికి స్పందన లేదు, కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు. లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు, అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాము. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై, అట్లాగే నక్సలైట్లపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నీ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా, నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం.